కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప సదవకాశాన్ని బట్టి ముందుగా దేవునికి ఎన్నో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఫస్ట్ ఐ am very thankful to God given this great opportunity to share this word of God with you happily every week. వాక్యాన్ని చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొనవలసిందిగా కోరుతున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో నాయన, ఇంతవరకు నన్ను మీ ప్రియబిడ్డలందరినీ కూడా క్షేమకరంగా ఉంచినందుకు మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో నాయన, నీ వాక్యాన్ని వివరించడానికి, మీ ప్రియబిడ్డలతో ఈ వాక్యాన్ని ముచ్చటించుకోవడానికి మీరు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో ఈ టీవీ ముందు కూర్చుని నీ వాక్యాన్ని వినుచున్న మీ ప్రజలపై మీ మెండైన దీవెనలతో నింపండి తండ్రి. ఇక నా ప్రభువా, ఎవరైనా వ్యాధిగ్రస్తులు ఉంటే నా ప్రభువా, వారి యొక్క గాయములను అరికట్టండి. మీ గాయపడిన హస్తముతో నా ప్రభువా, వారి యొక్క గాయములను కట్టండి, స్వస్థపరచండి నాయన. మీకు స్తోత్రములు చెల్లించుకున్నాం. వాక్యాన్ని వినగలిగినటువంటి నా ప్రభువా, ఆ యొక్క ఆశని మీ ప్రియబిడ్డలలో పుట్టించండి తండ్రి. ప్రతి వారు నా తండ్రి, నా ప్రభువా, మీ వాక్యాన్ని వినాలని, మీ రక్షణ భాగ్యాన్ని స్వీకరించాలని, మారు మనసు పొందాలని ప్రతి వారు కూడా నా తండ్రి మీ వాక్యాన్ని వినటానికి శ్రద్ధ చూపించేటువంటి భాగ్యాన్ని దయచేయమని ఈ చిన్ని ప్రార్థన మీ పరలోక సన్నిధిలో చేరనేమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసునామమున అడుగుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. దేవుని యొక్క వాక్యము చాలా బలమైనది, శక్తివంతమైనది. దేవుడు గొప్పవాడు, సర్వాంతర్యామి. ప్రతివారు కూడా దేవునిని నమ్ముకోవటం ద్వారా కుటుంబంలో శాంతి, సమాధానము, ఆరోగ్యము మొదలగు పరిస్థితులన్నీ కూడా సక్రమముగా జరగాలనంటే, సక్రమంగా ఉండాలనంటే దేవునిని ప్రతివారు కూడా స్వంత రక్షకుడుగా స్వీకరించడం ఎంతో గొప్ప సంగతి. దేవుని యొక్క వాక్యం ఇలా సెలవిస్తుంది. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనములో ఈ విధముగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ద బుక్ ఆఫ్ యెషయా చాప్టర్ 45 verse 3. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడని యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. దేవునికి స్తోత్రం. చూసారా, నేను ఎన్నో బాధల్లో పడుతున్నాను, ఎన్నో కష్టాల్లో మునిగిపోయి ఉన్నాను. నా వైపు ఎవరు కూడా చూడటం లేదు. నా బంధువులే నన్ను విడిచిపెట్టేసి ఉన్నారు. అయితే నేను ఈ బ్రతకటం ఈ భూమి మీద చాలా వేస్ట్ అనేటువంటి నిరాశతో జీవించినటువంటి ప్రజలను ఈ లోకంలో ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎంత భయము కలిగినా, కుటుంబంలో ఎన్ని శ్రమలు నిన్ను ఆవరించినా, నీ బంధువులు నిన్ను బయటకు త్రోసివేసినా, నీవు ఊహించలేనటువంటి పరిస్థితులు నిన్ను అడ్డగించినప్పటికీ కూడా దేవునిలో నీవు ధైర్యముగా ఉన్నట్లయితే దేవుడే నీకు అన్ని విధాల ఆదుకుంటానని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని? పేరు పెట్టు పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైనా నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు
ఐ ఆమ్ ది లార్డ్, ఐ ఆమ్ ది గ్రేట్ గాడ్, నేను గొప్ప దేవుడును, సత్యవంతుడును, నీకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చేటువంటి దేవుడును, నీవు చేసినటువంటి పాపములు, నీవు చేసినటువంటి అతిక్రమముల కొరకు పరలోకములో నుంచి భూలోకమునకు వచ్చినటువంటి దేవుడును నేనే. నీవు చేసినటువంటి పాపముల కొరకు ఆ శిలువ మీద మరణించి త్యాగము చేసినటువంటి ఆ యేసుక్రీస్తు వారిని నేనే అని నీవు తెలుసుకున్నట్లు అనేక రకాలైనటువంటి అద్భుత కార్యాలు నీ పట్ల నేను చేయటానికి సంసిద్ధుడనై ఉన్నాను అని దేవుడు నీకు వాగ్దానం చేస్తా ఉన్నాడు. అలా వాగ్దానం చేసినటువంటి దేవునిని నీవు మరిచి నీ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు. కానీ అది కాదు, పేరు పెట్టి పిలిచినటువంటి దేవుడను నేనే అని నీవు తెలుసుకొనినట్లు ఆ విధమైనటువంటి అశాంతితో నీవు జీవిస్తూ ఉన్నావు. కుటుంబంలో నెమ్మది లేనటువంటి స్థితిలో నీవు ఉన్నావు. ఎందుకనంటే ఆ నెమ్మది లేని స్థితిలోని నుంచి శాంతికరమైనటువంటి జీవితాన్ని ప్రసాదించేటువంటి దేవుడును నేను ఉన్నాను అనేటువంటి సత్యాన్ని నీవు గుర్తించట కొరకే దేవుడు ఆ యొక్క పరిస్థితిని నీకు కల్పిస్తూ ఉన్నారు. ఆ కల్పించినటువంటి ఆ పరిస్థితితో నీవేం చేస్తున్నావంటే సతమతం అయిపోతూ ఉన్నావు, భయపడిపోతూ ఉన్నావు. నన్ను ఈ లోకములో ఉండేటువంటి ప్రజలు ఎవరు కూడా నాకు సహకరించట్లేదు అనేటువంటి నిరాశతోటి జీవిస్తూ ఉన్నావు. కానీ నీ యొక్క గురి ఎల్లప్పుడూ కూడా దేవుని వైపే ఉంచాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అటువంటి దేవుని యందు నీవు విశ్వాసం ఉంచినట్లయితే, నేనే గొప్ప దేవుడును అని నీవు తెలుసుకున్నట్లయితే, అంధకార స్థలములో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములో మొరుగైన ధనమును నీకు ఇచ్చేదను. దేవునికి స్తోత్రం. చూసారా, నీ వేదనతో జీవించినట్లయితే, బాధతో జీవించినట్లయితే, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో నీవు జీవించినట్లయితే, నీవు అప్పుల బాధలలో మునిగిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే నీవేం చేయాలంటున్నారో దేవునికి మొరపట్టు, ఆయన యందు విశ్వాసం ఉంచు. ఒకవేళ నీ ఉద్యోగంలో శాంతికరమైనటువంటి పరిస్థితులు నీకు లేకపోవచ్చు, ఏ విధమైనటువంటి పరిస్థితిలో నీవు ఉన్నప్పటికీ కూడా యూ విల్ డిపెండ్ అపాన్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవునిలో నీవు ఆధారపడినట్లయితే, దేవునితో నీవు మాట్లాడినట్లయితే, మోకాళ్ళుని ఆయనకు ప్రార్థించినట్లయితే నీ సమస్యలన్నింటినీ కూడా ఆయన తీరుస్తానంటున్నారు. అప్పుల బాధల్లో మునిగిపోతే నీ అప్పులను కడతీర్చి ఆయన నీకు శాంతికరమైనటువంటి మార్గాన్ని, పీస్ఫుల్ మైండ్, ప్రశాంతకరమైనటువంటి వాతావరణాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తానని దేవుడు మనకి ఈ వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నారు. రహస్య స్థలములలో మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. కాబట్టి నీవు దేవునిలో విశ్వాసముతోటి నీవు జీవించటం లేదు. క్రిత జీవితంలో దేవునిని లెక్క చేయనట్లుగా నీకు కనబడతా ఉంది. ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో దేవుని నేను నమ్ముకుంటున్నావు? దేవుని యందు విశ్వాసం ఉంచావా లేదా? దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి జీవితంతో జీవిస్తున్నావా లేదా? అది నీవు మొదట తెలుసుకొని ఆయన యందు విశ్వాసం కలిగినటువంటి జీవితంతో జీవించినట్లయితే దేవుడు నీకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని, సంపూర్ణమైనటువంటి పరిస్థితిని ఆయన నీకు దయచేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందుకనంటే దేవుడు నిన్ను పేరు పెట్టు పిలిచినటువంటి దేవుడు నిన్ను కష్టాలలో కూరుకుపోయేటువంటి విధముగా ఆయన చేసేటువంటి దేవుడు కాదు. ఆయన శక్తివంతుడు, గొప్ప దేవుడు, కరుణామయుడు అనేటువంటి సంగతిని నువ్వు మర్చిపోయి క్రిత జీవితంలో నీ జీవితాన్ని వ్యర్థం చేసుకున్నట్లయితే, ప్రియులారా, ఇక నుంచి అయినా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే నీ ప్రతి అవసరత ఆయన తీర్చటానికి సంసిద్ధంగా ఉన్నారు. నా సేవకుడైన యాకోబు నిమిత్తము, నేను ఏర్పరిచిన ఇశ్రాయేలు నిమిత్తము నేను నిన్ను పేరు పెట్టి పిలిచి తిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, నీవు నాకు కావాలి,
నేను నిన్ను ప్రేమించి ఉన్నాను, అందుకనే ఈ బాధాకరమైనటువంటి జీవితంలో నుంచి నిన్ను విడుదల చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఎందుకనంటే పేరు పెట్టు పిలిచినటువంటి దేవుడను నేనే, నీవు నాకు కావాలి, నీవు నా సేవకుడవు, నా మాటలు నీవు వినాలి, నా వాక్య ప్రకారంగా నీవు నడవాలి, నేనే నిజమైనటువంటి దేవుడనని నీవు తెలుసుకోవాలి. అటువంటి తెలుసుకునేటువంటి శక్తి దేవుడు నీకు ఇస్తాడు. ఇవ్వకపోయినట్లయితే సాతాను ఏ విధమైనటువంటి గలిబిలి చేసినటువంటి పరిస్థితి నీకు కనపడుతున్నట్లయితే ఆ సాతానుకి పారత్రోలేలాగా నీవు మోకాళ్ళుని ప్రార్థన చేయాలి. నీ పాపములన్నిటినీ కూడా ప్రభువు దగ్గర ఒప్పుకోవాలి, వాటిని విడిచిపెట్టాలి. అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. నిజమైనటువంటి పూర్ణ మనసుతోటి ఆయనను అంగీకరించినట్లయితే నీ పరిస్థితులన్నిటినీ కూడా చక్కబెట్టేటువంటి దేవుడు నీకున్నాడనేటువంటి సంగతి నీవు మర్చిపోకూడదు. ఎందుకనంటే యు ఆర్ ది చైల్డ్ ఆఫ్ గాడ్, నీవు దేవుని యొక్క బిడ్డవు అనేటువంటి సంగతిని నీవు మర్చిపోకూడదు. దేవునిలో విశ్వాసం కలిగినటువంటి జీవితాన్ని జీవించటానికే నీవు ప్రయత్నం చేయి. అటువంటి ప్రయత్నం చేసినట్లయితే దేవుడు నీ యందు బహుగా ఆనందిస్తాడు. ప్రభునందు ప్రియులారా, ఈ వాక్యాలను మీరు శ్రద్ధగా విని దాని ప్రకారంగా మీరు జీవించి యేసు ప్రభువునందు విశ్వాసం ఇచ్చినట్లయితే నీవు ధన్యుడవు. నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదునిచ్చితిని. దేవునికి స్తోత్రం. క్రితంలోనైతే నన్ను గూర్చి నీవు తెలుసుకోలేకపోతివి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సూటిగా. నా గురించి నీవు తెలుసుకోలేకపోయావు. ఎందుకనంటే నీవు చేసినటువంటి వ్యసనాలను బట్టి నీవు ప్రభువును లెక్క చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ, దేవునికి విరుద్ధముగా నీవు జీవించినప్పటికీ, దేవుని ప్రియబిడ్డల పట్ల అసభ్యకరముగా నీవు మాట్లాడినప్పటికీ, దేవుని బిడ్డలని నీవు అనేక రకాలుగా హింసించినప్పటికీ కూడా ఏమంటున్నారు ఇక్కడ? నీకు నేను మంచి బిరుదునిచ్చితిని. నీవు లెక్క చేయకపోయినా, దేవునిని తెలుసుకోలేకపోయినా ఆయన్ని నీకు మంచి అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు. ఇంకా మంచి ఆరోగ్యంతో నిన్ను నింపుతూ ఉన్నారు. ఎందుకనంటే ఆయన గురించి నీవు ఇంకా తెలుసుకోవాలని, ప్రభువులోకి మారాలని, మారు మనసు పొందాలని, రక్షణ భాగ్యాన్ని నీవు స్వీకరించాలని దేవుడు నీకు ఎంతో సమయాన్ని ఇస్తున్నారు. అంతేకాదు, నీకు బిరుదునిచ్చితిని, మంచి ఉద్యోగాన్ని ఇచ్చాను నీవు నన్ను లేనప్పటికీ కూడా. ప్రభునందు ప్రియులారా, మనము దేవునిలో లేనప్పటికీ కూడా, దేవుని యొక్క వాక్యాలను విననప్పటికీ కూడా, దేవునిని లెక్క చేయలేనప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడో మనకెంతో సమయాన్ని దయచేస్తున్నారు. ఎందుకని? ఆయనలో మార్పు చెందాలని, ఆయన నిజమైన రక్షకుడిగా అంగీకరించాలని. అటువంటి అంగీకరించేటువంటి పరిస్థితిని నీవు అలవాటు చేసుకో. నీకు మంచి బిరుదునిచ్చిని, మంచి ఉద్యోగాన్ని ఇచ్చాను, మంచి ఈవులను దయచేశాను, నీకు కావలసినటువంటి పరిస్థితులన్నింటినీ చక్కగా సమకూర్చాను. అటువంటి అప్పుడు నువ్వేం చేయాలంటే దేవునిని ఇంకా ఎంతో పూర్ణ హృదయముతోటి ఆయనను అంగీకరించాలి. అలాంటి అంగీకరించేటువంటి పరిస్థితి నీలో ఏమైనా ఉన్నదో లేదో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుడిచ్చినటువంటి వాగ్దానములు ఎప్పుడూ కూడా నిరర్ధము కానేరవు. అయితే నీవు కొంత సమయాన్ని వెచ్చించి ఆ యొక్క అవకాశం కోసము నీవు ఎదురు చూడు. దేవునిలో నీవు ప్రార్థన చేయి. అలా ప్రార్థన చేసినట్లయితే దేవుడు అనేక రకాలైనటువంటి అద్భుత కార్యాలు నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు ఆ మహా ఆశ్చర్య కార్యాలు చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. నేను యెహోవాను, మరి ఏ దేవుడు కూడా నీకు లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఇక్కడ ఛాలెంజ్ చేస్తూ చెప్తా
వ్రాస్తా ఉన్న మాటలో నేనే యెహోవాను, మరి ఏ దేవుడును కూడా లేడు, నిన్ను రక్షించేటువంటి దేవుడును నేనే, అన్ని పరిస్థితులను చక్కగా నీకు సమకూర్చేటువంటి ఏకైక దేవుడను నేనే, నేను తప్ప వేరొక దేవుడు లేడు. అటువంటి వాగ్దానం ఇచ్చినటువంటి దేవునికి నీవు ఎంతో రుణపడి ఉన్నావు అనేటువంటి సంగతిని నీవు మర్చిపోకూడదు. దేవుడు నీ నుంచి ఏమి కోరుకుంటున్నాడు అని అంటే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని అంటున్నారు తప్ప వేరొకటి నీ నుండి ఏమీ కోరుకోవటం లేదు. అటువంటి పరిస్థితి నీవు అలవాటు చేసుకోవాలి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనములో ఈ విధముగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ద బుక్ ఆఫ్ యెషయా చాప్టర్ 1 verse 2. యెహోవా మాట్లాడుచున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమని? ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. చూసారా ప్రభునందు ప్రియులారా, దేవుడు చెప్పేటువంటి మాట, దేవుడు విచారించేటువంటి మాట. ఏమని? ఆకాశమా ఆలకించుము, నీకు ఉద్యోగాన్ని ఇచ్చాను, చక్కని పరిస్థితులు కల్పించాను, గృహము లేనటువంటి సమయంలో నీవు ఎన్నో బాధలు పడినటువంటి జీవితం నాకు తెలుసు. ఈ రోజున నీకు చక్కని గృహాన్ని ఇచ్చినటువంటి దేవుడను నేనే. నీ స్వశక్తితో నీవేది సంపాదించుకోలేదు, స్వశక్తితోటి నీవు ఈ గృహాన్ని నిర్మించుకోలేదు, ఇదంతా కల్పించినటువంటి దేవుడను నేనే. అయితే ఈ వసతులన్నీ నీకు కల్పించిన తర్వాత, చక్కని ఈ భాగ్యాన్ని నీకు ఇచ్చిన తర్వాత, చక్కని ఎడ్యుకేషన్ ఇచ్చిన తర్వాత దేవునిని మరిచిపోయి తిరిగినటువంటి పరిస్థితి నీకు నాకు కనబడుతుంది. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి స్వభావం నీలో కనబడటం లేదు. దేవుడు మాటే ఎత్తలేనటువంటి పరిస్థితి నీలో కనపడుతుంది. దేవునికి వ్యతిరేకంగా జీవించినటువంటి పరిస్థితి నీలో కనపడుతుంది. అందుకని దేవుడు చెప్తున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము. వీరు ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారో ఉద్యోగం వచ్చిన తర్వాత, బ్యాంక్ టెస్ట్ పాస్ అయి నువ్వు చక్కని పరిస్థితుల్లో ఉన్నప్పుడు క్రితంలో కలిగినటువంటి ఆ వాగ్దానాలు వేరవుతున్నాయి. ఇప్పుడు నీవు చేసినటువంటి పనులు వేరుగా కనపడుతుంది. అలాగే ప్రతి ఉద్యోగంలోనూ కూడా నీవు ముందంజలో ఉన్నావు. ఇదంతా కూడా ప్రభువారు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత, గొప్పతనం అనేటువంటి సత్యాన్ని నీవు మర్చిపోయి తిరుగుతూ ఉన్నావు. అందుకని దేవుడు నిన్ను చూసి చాలా విచారిస్తున్నారు. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. నేను పెంచాను పిల్లల్ని, నిన్ను చిన్నప్పటి నుంచి ఆరోగ్యకరంగా ఉంచాను. ఏ పరిస్థితుల్లో ఏ బాధల్లో ఉన్నప్పటికీ కూడా నీ యొక్క వేదనలన్నింటినీ కూడా తీసివేశాను. మంచి ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితి నీకు ఇచ్చాను. అయితే నీవేం చేస్తున్నావంటే నా మీద తిరగబడి ఉన్నారు. నా మీద తిరగబడి ఉన్నారని అంటే దేవుని లెక్క చేయలేనటువంటి పరిస్థితుల్లో నీవు జీవిస్తూ ఉన్నావు. దేవుని బిడ్డల పట్ల అసభ్యకరంగా నీవు ప్రవర్తిస్తూ ఉన్నావు. దేవుని బిడ్డలంటే నీకు ఇష్టం కలగటం లేదు. ఎందుకనంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం నీకు లేదు, మారు మనసు లేదు, రక్షణ లేదు నీకు. అయితే ఈ మారు మనసు పొందానని నీవు చెప్పుకుంటా ఉంటున్నావు అంతే తప్ప, నేను రక్షణ భాగ్యాన్ని స్వీకరించాను, బాప్తిసం తీసుకున్నాను అని నీవు ప్రజలకు చెప్తా ఉన్నావు అంతే. నీలో ఏ విధమైనటువంటి మంచి పరిస్థితి దేవుడికి కనబడటం లేదు. దేవునికి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని నీవు జీవించలేకపోతున్నావు. ప్రభునందు ప్రియులారా, ఇటువంటి చెడ్డ లక్షణాలు ఏమైనా నీలో ఉంటే ఈ రోజునే ఈ వాక్యము ద్వారా నీ హృదయాన్ని కడుగుకో. నిజమైనటువంటి మారు మనసు పొందు. క్రితములో జీవించినటువంటి చెడు వ్యసనాలకే స్వస్తి చెప్పు. యేసుక్రీస్తు వారిని స్వంత రక్షకుడుగా అంగీకరించు. నిజమైనటువంటి బాప్తిస్మం తీసుకో. దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని జీవించు. అప్పుడు దేవుడు నిన్ను చూసి హర్షిస్తారు.
యోబు గ్రంథము 35వ అధ్యాయము 12వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. జాబ్ 35 వెర్స్ 12-13. కాగా వారు గర్విష్ఠులైన మనుష్యులను పట్టి మొర్రపెట్టుదురు గాని ఆయన ప్రత్యుత్తరమియ్యుటలేదు. దేవునికి స్తోత్రం. వారు గర్విష్ఠులై, మనుషుల యొక్క గర్వం ఎటువంటిదో ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. ఈ ఉద్యోగం నాకు వచ్చింది, ఈ మంచి గృహమును నేనే కట్టుకున్నాను, ఎవరి సహాయము లేదు, నేరం నిర్మించినటువంటి ఈ గృహము ఎవరితోటి పోల్చుకోవడానికి వీలు లేదు అనేటువంటి గర్వపు మాటలు నీలో బయలుదేరుతూ ఉన్నాయి. ఇటువంటి గర్వమైనటువంటి పరిస్థితిలో ఉండి నీవు ప్రభువారికి మొరపెడతా ఉన్నావు, దేవుని సన్నిధిలోకి వెళ్తా ఉన్నావు. నిజమైనటువంటి మారు మనసు నీలో ఏ విధమైనటువంటిది కనబడటం లేదు. గర్వపు మాటలు, నేనే గొప్ప, ఈ పని నేనే చేశాను, నాకు మించినటువంటి వారు ఎవరు కూడా ఈ లోకంలో లేరు అనేటువంటి గర్వపు మాటలు నీలో బయలుదేరుతూ ఉన్నాయి. దేవుని ద్వారా పొందినటువంటి ఈ పరిస్థితులను, దేవుని ద్వారా పొందినటువంటి ఈ ఈవులన్నిటినీ కూడా నీవు లెక్క చేయకుండా నీలో ఏం బయలుదేరింది? ప్రౌడ్, గర్వము నీలో చోటు చేసుకుంది. అందుకని ఇటువంటి మాటలతోటి నీవు ఉంటున్నావు, గర్వముగా నీవు మొర్ర పెడుతున్నావు దేవునికి. అయినా ఏమంటున్నారు ఇక్కడ? ప్రత్యుత్తరం ఇయ్యట్లేదు. గర్వంతో ప్రార్థన చేస్తే, తగ్గింపు లేనటువంటి పరిస్థితుల్లో నీవు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు నీ మొర వినటం లేదు. అయినా మరలా నేను దేవునికి ఏం అన్యాయం చేశానని దేవునికి ఎదురు ప్రశ్న వేస్తున్నావు. నిశ్చయముగా దేవుడు నిరర్ధకమైన మాటలు చెవిని పెట్టడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిరర్ధకమైనటువంటి మాటలు దేవుడు చెవిని పెట్టడు. నీవు చేసేటువంటి అర్థము లేనటువంటి ప్రార్థన ఆయన వినడు. విరిగి నలిగినటువంటి మనసే ఆయనకు ఆనందదాయకము. ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి మాటలు ఒకవేళ నీవు వినలేదేమో, దేవుడు చెప్పినటువంటి మాటలు ఈ రోజు నుంచి అయినా నీవు జ్ఞప్తికి తెచ్చుకో. సర్వశక్తుడు వాటిని లక్ష్య పెట్టడు. నిరర్ధకమైనటువంటి మాటలను చెవిని పెట్టడు. సర్వశక్తుడైనటువంటి దేవుడు ఆ మాటలను లక్ష్య పెట్టడు. ఏ మాటలను లక్ష్య పెడతాడనంటే, విరిగి నలిగినటువంటి మనస్సుతో నీవు దేవుని దగ్గర మోకరించినట్లయితే, నీ విన్నపాలను దేవునికి తెలియచేసినట్లయితే ఆయన నీ ప్రార్థనకు జవాబునిస్తాడు అనేటువంటి సంగతే నీవు మర్చిపోకూడదు ప్రియరా. అటువంటి సర్వశక్తుడైనటువంటి దేవుడిని నీవు హృదయపూర్వకంగా అంగీకరించటం ఎంతో మంచిది. కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 17వ వచనములో ఈ విధముగా మనతో మాట్లాడుతున్నారు. ద బుక్ ఆఫ్ శామ్స్ చాప్టర్ 103 వెర్స్ 17. ఆయన నిబంధనలను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించు నడుచుకొని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. దేవునికి స్తోత్రం. చూసారా? ఆయన నిబంధనలను గైకొనుచు, ఆయన మాటలను విని, ఆయన మాటల ప్రకారముగా, వాక్య ప్రకారముగా జీవించినటువంటి వ్యక్తుల మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచునుగాక. అంతేకాదు ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరములు నిలుచును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఇచ్చినటువంటి వాగ్దాన ప్రకారంగా, ఆయన ఇచ్చినటువంటి మాటల ప్రకారంగా నీవు జీవించినట్లయితే ఈ పైన చెప్పినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా, ఈ యొక్క ఆశీర్వాదాలన్నింటినీ కూడా దేవుడు నీకు ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అటువంటి కృప దేవుడు వాక్యాన్ని వినుచున్న ప్రతి ఒక్కరికి కూడా దయచేయునుగాక. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని
నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందారు ప్రియులారా. అందరూ కళ్ళు మూసుకొనవలసిందిగా కోరుచున్నాం. కృప కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు. ఇదిగో నా ప్రభా, ఇంతవరకు మీ వాక్యం ద్వారా మీ ప్రియబిడ్డలతో మాట్లాడి ఉన్నారు నాయన. వీరికి నలిగినటువంటి మనసు కావాలని మీరు చెప్తా ఉన్నారు నా ప్రభా. గర్వం కలిగినటువంటి నా తండ్రి హృదయం ఎవరిలో అయితే నా ప్రభా సాతానుడు ఏలుబడి చేస్తూ ఉన్నారు నా ప్రభా. గర్వపు మాటలను తీసివేయండి తండ్రి. మీలో తగ్గింపు కలిగినటువంటి స్వభావము నేర్చుకునేటువంటి బిడ్డలుగా తయారు చేయండి నాయన. ప్రతి వారు కూడా మారు మనసు పొంది మీరు ఇచ్చేటువంటి రక్షణ భాగ్యాన్ని స్వీకరించడానికి నా ప్రభా మీ యొక్క ప్రియ బిడ్డల యొక్క హృదయాలను తెరవమని, ఈ సమయంలో వ్యాధిగ్రస్తులను ముట్టండి, వారి యొక్క వ్యాధి బాధలను అరికట్టండి నాయన. ప్రతి వారికి మంచి మనసు ప్రసాదించమని, మీ అందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రసాదించమని, ఈ చిన్ని మనములు మీ పరలోక సందులో చేరనేమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును ఆయన నమ్మిన బిడ్డలకును, ముఖ్యంగా ఈ వాక్యాన్ని వినిచున్న మీ ప్రియ బిడ్డలపై మీ మెండైన దీవెనలతో నింపుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా వందనములు. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.